బ్రహ్మం గారికి చంద్రబాబు నాయుడికి ఉన్న బంధమేంటో తెలుసా? పసుపు రంగుకు కాలజ్ఞానానికి ఉన్న సంబంధమేంటో తెలుసా? తెలుగు నేల గురించి బ్రహ్మం గారు చెప్పిన మాటలేంటి? ఆయన కాలజ్ఞానంలో ప్రస్తావించిన రాజకీయ అంశాలేంటి? తెలుగునాట రాజకీయ మొనగాడెవ్వరు? కేంద్రంలో చక్రం తిప్పే సత్తా ఎవరికుంది? కుర్చీ కోసం కుమ్ములాటల ముచ్చటేంది? బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది? ఏ పార్టీ కుప్పకూలిపోతోంది? ఆయన చెప్పిన మాటే నిజం కానుందా? తెలుగు నేల పసుపుమయమై పరిడవిల్లనుందా? ఇవన్నీ తెలుసుకునేందుకు ఈ వీడియోను చివరి వరకు చూడండి. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పిన సంఘటనలు, సంగతులు ప్రపంచంలో ఎక్కడో ఓచట కనిపిస్తూనే ఉన్నాయి. వింత జీవులు కావచ్చు, విచిత్రమైన సంఘటనలు కావచ్చు, ఏదో సందర్భంలో గుర్తు చేస్తూనే ఉన్నాయి. ప్రపంచం నలుమూలలా ఆయన చెప్పిన అనేక సంఘటనలు జరిగిన ఆనవాళ్లున్నాయి. అంతెందుకు, సునామీ వస్తుందని ఏనాడో చెప్పిన బ్రహ్మం గారి మాట నిజమైన తర్వాత కూడా అనుమానం ఏముందిక? కరోనాతో ప్రపంచం అల్లకల్లోలం అవుతుందని చెప్పిన ఆయన మాటకు రుజువుగా ఇప్పటికీ ఆ వలయంలోనే ఉన్నాం మనమంతా. అదే మరి బ్రహ్మం గారి కాలజ్ఞానం అంటే. బ్రహ్మం గారి కాలజ్ఞానం సంఘటనలకే కాదు, మనుషుల మనస్తత్వాల్లో కనిపించింది, చేసే పనుల్లో కనిపించింది, పరిపాలనలో కనిపించింది, రాజకీయాల్లోనూ కనిపించింది. కుర్చీల కోసం చంపుకుంటారని, అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని ఏనాడో చెప్పాడాయన. అందలం ఎక్కడమే అంతిమ లక్ష్యంగా ఎందరో రాజకీయాలు నడుపుతారని ఆనాడే సెలవిచ్చాడు. అలాగే జరుగుతోంది కూడా. అయితే భారతంలో కమలం వికసిస్తుందని కాలజ్ఞానంలో వినిపించడం, అందుకు తగినట్టే 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో రాజకీయ నాయకులు సైతం కాలజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. అనుమానం వస్తే చాలు అతుక్కుపోతున్నారు. సింక్ అయితే చాలు సంకలు గుద్దుకుంటున్నారు. కమలం వికసించిన గుబాలింపు ఇప్పట్లో పోదని బీజేపీ వాళ్ళు నమ్ముతుండడం విశేషం. ఆసక్తి కలిగించేలా, ఆశ్చర్యపరిచేలా కాలజ్ఞానం పైన ఓ కన్నేసి ఉంచారు మన నేతలందరూ. ఎప్పుడూ వినని వారు కూడా కాలజ్ఞానాన్ని వినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రజలకు దిమ్మ తిరిగిపోయే ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. కరోనా కాలానంతరం తెలుగు నేల పసుపుమయమై పారాడుతుందంటూ బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఉందంటూ ఓ వార్త తెగ హల్చల్ చేస్తోంది. అది ఆ నోట ఈ నోట అందరికీ చేరి హాట్ టాపిక్ గా మారింది. ఆ వార్తతో రాజకీయ నేతలు ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషణలు చేస్తుంటే, మరికొందరేమో ఒక అడుగు ముందుకేసి దానికి ఉదాహరణలు చెప్తూ డీకోడ్ చేస్తున్నారు. తెలుగు నేల పసుపుమయమై పారాడుతుందంటే తెలుగుదేశం పరిపాలన రాబోతుందని వివరిస్తున్నారు. తెలుగు నేలపైన పసుపు అంటే తెలుగుదేశమే కదా అని టీడీపీ శ్రేణులు సంబరపడుతుండడం మరో విశేషం. ఏదేమైనా బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని సైతం రాజకీయాలకు అన్వయించుకుంటూ సంబరపడుతున్న నేతలను చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.